ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి భూమి ఆకాశములను సృజించిన మా గొప్ప దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు. ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించుచుండగా నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఏలియా గురించి మనం చూస్తూ ఉన్నాం. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే అతడు ప్రార్థన గురించినటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి అతను ఏదైతే ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ఆసక్తి, ఈరోజు ప్రార్థన యందు మనము ఆసక్తి కలిగి ఉన్నామా? వాక్యమందు మనము ఆసక్తి కలిగి ఉన్నామా? ఒకవేళ కలిగి ఉంటే అది ఎలాంటి ఆసక్తిని మనం చూపిస్తూ ఉన్నాం? ఒక్కసారి వాక్యమును బట్టి తెలియచేస్తూ ఉన్నాను. మన ప్రార్థన జీవితము ఏ విధమైనటువంటి ఆసక్తిని కలిగి ఉన్నాం? మనము దేవుని పట్ల ఏ విధమైనటువంటి ఆసక్తిని కలిగి ఉన్నామో ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. అతడు మన వంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తే, కానీ అతను ప్రార్థన పట్ల ఏమి కలిగి ఉన్నాడంటే ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి ఇతను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. అంటే దేవుడు మన ప్రార్థన అంగీకరించాలి అంటే మనము ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. ఈ లోకంలో మనం ప్రతి విషయం పట్ల ఆసక్తిని కలిగి ఉంటాం. ప్రతి అంశం పట్ల ఆసక్తిని చూపిస్తూ ఉంటాం. ప్రతి పని పట్ల ఆసక్తిని చూపిస్తూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అంటే ఆసక్తి మనకి ఉండదు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి అంటే అంత ఆసక్తిని చూపించము. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమలను బట్టి, మనం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మనం ఏం చేస్తామంటే దిగులు చెందుతూ ఉంటాం. ఆ దిగులు చెందుతూ ఉన్నప్పుడు మన పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు మనకి ఆసక్తి అనిపించదు. కానీ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అతడు ఆసక్తి కలిగి ప్రార్థించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మనము ఆసక్తి కలిగి ప్రార్థించినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అంత మాత్రమే కాకుండా మన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేవాడిగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, మనం దేవునికి సన్నిధిలో మనం మోకరించినప్పుడు మనం ఏం కలిగి ఉండాలి అంటే ఆసక్తిని కలిగి ఉండాలి. ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అంగీకరించడం అంటే మనం చేసినటువంటి ప్రార్థనకైనా సమాధానం ఇస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో నీ విజయం సాధించాలనుకుంటున్నావు, ఏ విషయంలో నువ్వు కార్యము జరిగితే బాగుంటుందని ఆశపడుతున్నావో ఆ విషయాల బట్టి దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి ప్రార్థించినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, సమాధానం ఇస్తాడు. మనము దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఈరోజు ఏ విషయంలో నీవు దిగులు చెందుతూ ఉన్నావు, ఏ విషయంలో నీవు బాధపడుతూ ఉన్నావు, ఏ విషయంలో నిరాశలో ఉన్నావు, ఆసక్తితో ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే నువ్వు ప్రార్థించే విషయంలో నీ విజయము పొందగలవు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. భూమి ఆకాశంలో సృజించిన నా గొప్ప దేవానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఆసక్తిని గురించి మాతో అవును ప్రభా, మేము ప్రార్థించేటప్పుడు ఆసక్తి కలిగి ఉండడానికి, వాక్యం చదివేటప్పుడు ఆసక్తిని కలిగి ఉండడానికి నీ కృప చూపించమని, ఆ ఆసక్తి ద్వారా విజయాలు సాధించే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.